హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీనిక ఉమెన్స్ వరల్డ్ అండి. నేను ఈరోజు 10 ఇయర్స్ మా పాపకైతే నేను ఒక న్యూ మోడల్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేస్తున్నాను. పైన నేను చూపిస్తున్నాను చూడండి. ఆ పిక్ అయితే నేను ఇక్కడ కట్ చేస్తున్నాను. దానికోసం నేనైతే స్పేస్ సిల్క్ అయితే శారీ అయితే తీసుకున్నానండి. దానికి తగ్గట్టుగా లైనింగ్ అయితే తీసేసుకున్నానండి. చూడండి, స్పేస్ సిల్క్ అయితే వచ్చేసి నాకు 6 మీటర్ అయితే తీసుకున్నానండి. లైనింగ్ అయితే నేను 4 మీటర్స్ అయితే తీసుకున్నాను. నేను బాడీ మెజర్మెంట్ అయితే పాపది తీసుకున్నానండి. బాడీ మెజర్మెంట్ తీసుకొని నేను కట్ చేస్తున్నాను. మీటర్ లైనింగ్ క్లాత్ అయితే నేను తీసుకున్నానండి. వెనక పార్ట్ ముందు పార్ట్ రెండు ఒకేసారి కట్ చేసుకుంటున్నాను. చూడండి, మనకి ఇక్కడ నెక్ అలాగే హైట్ లెంత్ అలా తీసుకుందామండి. ఇక్కడ నేను 12 ఇంచులు అయితే మనం హైట్ అయితే తీసుకున్నామండి పాపది. చూడండి, మళ్ళీ అలాగే మనకి షోల్డర్ వచ్చేసి పాపది 10 ఇంచెస్ అయితే ఉందండి. నేను అలా గీసేసుకొని చెస్ట్ అయితే 10 ఇంచెస్ ఉందండి. దానికోసం కొంచెం క్లాత్ అయితే వదులుకున్నాను. చూడండి, నెక్ మనకి 4 ఇంచెస్ అండి. అలాగే షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్ ఉంచుకున్నాను. చంక భాగం వచ్చేసి 5 ఇంచెస్ అండి. చూడండి, నేను అక్కడ గీసి మీకు చూపిస్తున్నాను. ఓవరాల్గా మనకైతే లోపల క్లాత్ ఎక్కువగానే ఉంచుకున్నానండి. ఎందుకంటే మళ్ళీ కూడా బేబీ ఒకవేళ చెబ్బిగా ఉన్నా కూడా కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి, నేను ఇక్కడ కట్ చేశాను. మనము ఆల్రెడీ పైన బాడీ పార్ట్ అయితే కట్ చేశాను. రెండు కూడా ఒకేసారి తీసానండి. చూసారా, ఇక్కడ రెండు భాగాలు ఒకేసారి అయితే కట్ చేసేసుకున్నానండి. ఇప్పుడు లెంత్ పొడవు అలా చూసేసుకొని కరెక్ట్గా ఉన్నాయా లేవా అని అయితే కట్ చేసేసుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే నేను లెహంగాకి అయితే లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నానండి. ఎంత అవసరం ఉందో అంతవరకు అయితే తీసేసుకుందాం. ఇది కరెక్ట్గా ఉంది, కటింగ్ ఏమో అవసరం లేదు. ఇప్పుడు మనము మెయిన్ ఫ్యాబ్రిక్ అయిన స్పేస్ సిల్క్ అయితే కట్ చేసేసుకుందామండి. చూడండి, నేను ఇక్కడ మొత్తం ఓవరాల్గా శారీ మొత్తం కుట్టేస్తున్నానండి. పైన మనం ప్లెప్టమ్ టాప్ లాగా మీద ఒక చిన్న బటర్ఫ్లై లాగా ఇచ్చాం కదండి, అది ఎలా రెడీ చేసుకోవాలనేది కూడా నేను పెడతానండి వీడియోలో. ఖచ్చితంగా చూడండి. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని మొత్తం ఎండింగ్ వరకు చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుందండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే అస్సలు మర్చిపోద్దండి. ప్లీజ్ సపోర్టింగ్ అండి. ఇక్కడ చూడండి, నేనైతే బాడీ పార్ట్ అయితే తీసేస్తున్నాను. 4 మడతలు అయితే పెట్టేసుకున్నాను. ఆల్రెడీ శారీ పెద్ద పన్న కాబట్టి కరెక్ట్గా సరిపోయిందండి. ఇక్కడ నేను రెండు కూడా ఒకేసారి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ అయితే అయిపోయింది. మనము ఇప్పుడు తీసుకునేది మనకు బటర్ఫ్లై మోడల్ ఎంత అవసరం ఉందో అంత వచ్చేలాగా వెనకాల బటన్స్ అయితే పెట్టానండి నేను. అది ఎలా స్టిచ్ చేశానని కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఖచ్చితంగా చూడండి. నేను అక్కడ 24.5 అయితే తీసుకున్నాను. అలాగే మనకి వెడల్పు వచ్చేసి కూడా సేమ్ అంతే వచ్చేలాగా తీసేసుకున్నానండి. 20 వచ్చేలాగా తీసుకున్నాను. వెడల్పు ఎంత ఉందో అలాగే మనకి పొడవు కూడా అంతే ఉండేలాగా తీసేసుకొని ఇక్కడ నేను డబ్బా షేప్లో అయితే కట్ చేసేసుకుంటున్నాను. చూడండి, డబ్బా షేప్లో అయితే నేను ఓవరాల్గా కట్ చేసేసుకున్నాను. దీన్ని ఎలా పెట్టాలి అని అంటే చూడండి, నేను అలా చిన్నగా బటర్ఫ్లై మోడల్లో చేతిలో అలా పెట్టి చూపిస్తున్నాను. చూడండి, అలాగా పెట్టేసుకుంటే సరిపోతుంది. అలా కుట్టేసుకుంటే సరిపోతుందండి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, అలా కుట్టేసి పెట్టుకుంటే సరిపోతుంది. పైన పిక్ అయితే నేను షేర్ చేశానండి. సేమ్ అలాగే యాస్టీస్గా వస్తుందండి. ఇప్పుడు మనము శారీలోని మనం మొత్తం హైట్ ఎంత ఉందో అంత తీసేసుకొని మనకు లెంత్ ఎంత అవసరమో, బేబీ యొక్క లెంత్ ఎంత అవసరమో అంత తీసుకుంటే సరిపోతుందండి. మన పిల్లలు తరచుగా ఒక 1 ఇయర్లో మనం వేసుకున్న ఫ్రాక్ ఒక 2 సార్లు కూడా వేసుకోరండి. అందుకని నేను లోపల ఇంకొక పట్టీలాగా పెట్టేసుకున్నానండి. లోపల చిన్నగా ఒక పట్టీలాగా పెట్టుకున్నాను. ఒక 8 ఇంచుల పట్టీ అయితే పెట్టేసుకున్నానండి. దానికోసం కూడా నేను క్లాత్ అయితే తీసేసుకున్నానండి. క్లాత్ ఎక్స్ట్రాగా తీసేసుకున్నాను. లాస్ట్ కొంచెం కూరని అయితే నేను కట్ చేసేసానండి. మనకి ఓవరాల్గా ఇక్కడ కటింగ్ అయితే అయిపోయిందండి. చూడండి, మనకి బాడీ పార్ట్ అలాగే పైన బటర్ఫ్లై స్కర్ట్ అలాగే కింద మనం వేసుకునే లెహంగా ఇవన్నీ కట్ చేసుకున్నానండి. మిగతాది నేను కటింగ్ వీడియో అయిపోయింది. స్టిచ్చింగ్ మరో దాంట్లో చూపిస్తాను. థ్యాంక్ యూ.